రోజులుగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న నితిన్ నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రయోగాలు డిఫరెంట్ జానరాస్ వర్కౌట్ కాకపోవడంతో తన కెరీర్లో బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్. కొద్ది రోజులుగా యంగ్ హీరో నితిన్ టైం అస్సలు బాలేదు. వరుసగా డిఫరెంట్ జానరాలో సినిమాలు చేస్తున్నా ఒక్కటి కూడా వర్కౌట్ కావడం లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు నితిన్. ప్రెజెంట్ తమ్ముడు, రాబిన్హుడ్ సినిమాల్లో నటిస్తున్నారు నితిన్. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. నితిన్ కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ హిట్ ఇచ్చి ఆదుకున్నారు విక్రమ్ కే కుమార్. వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న టైంలో ఇష్క్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు నితిన్. అందుకే విక్రమ్తో ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు ఈ యంగ్ హీరో. ఇప్పుడు మరోసారి తన కెరియర్ను ట్రాక్లోకి తీసుకొచ్చేందుకు విక్రమ్ హెల్ప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న 2 సినిమాలు యాక్షన్ జానరావే కావడంతో విక్రమ్తో చేయబోయే సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారు. 3 డిఫరెంట్ జానరాలో సినిమాలు రెడీ చేస్తున్న ఈ యంగ్ హీరో ఎలా అయినా ఫామ్లోకి రావాలని కష్టపడుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. అది వ్యక్తిగత జీవితమైనా వృత్తిపరమైన జీవితమైనా అంటూ ఆల్రెడీ పవర్ స్టార్ చెప్పిన విషయానికి కాసింత పర్సనల్ ఫ్లేవర్ యాడ్ చేసి చెప్తున్నారు సమంత. ఇంతకీ ఈ లేడీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు? కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లైంది. రోజుకు 10 పనులు చేసేదాన్ని, 5 గంటలే నిద్రపోయేదాన్ని. శరీరానికి గాని మనసుకు గాని ఎప్పుడూ విశ్రాంతినివ్వలేదు. సేదదీరడం అంటే ఏంటో తెలియదు నాకు అంటూ తాను గడిపిన జీవితాన్ని రివైండ్ చేసి చూసుకుంటున్నారు సమంత. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే తాను ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి తలుచుకుంటుంటే ఇవన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయని చెప్పారు. చేతిలో ఉన్నది చేజారిపోతుందనే భయం, కెరీర్లో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నా దానికి కారణం తాను కాదేమోననే భయం, ఇలా రకరకాల భయాలు వెంటాడేవని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను నటించిన సినిమా ప్రమోషన్లకు కూడా హాజరు కాలేకపోయానని బాధపడ్డారు శామ్. సినిమా చచ్చిపోతుందని నిర్మాత కన్విన్స్ చేస్తే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయగలిగానని చెప్పారు సమంత. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమంతకు మయోసైటిస్ అటాక్ అయింది. తనకు మయోసైటిస్ అటాక్ అయినప్పుడు రకరకాల వార్తలు వినిపించాయన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. వాటన్నింటినీ విన్న తరువాత తప్పని పరిస్థితుల్లో తన ఆరోగ్యం గురించి అందరితో పంచుకోవాల్సొచ్చిందని రివీల్ చేశారు శామ్. పడిపోయామని బాధపడటం కన్నా కాస్త ఆగి ఆలోచించి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడంలోనే గెలుపు ఉంటుందని నమ్ముతారు ఈ బ్యూటీ. తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి ఫుల్ లైట్స్ వెలుగుతున్న మిర్రర్ ముందు కూర్చొని స్టాఫ్తో కబుర్లు చెబుతూ మేకప్ వేసుకుంటూ హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో సోషల్ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే ఆ కిక్ ఎలా ఉంటుందో తెలుసా అని ఊరించి చెబుతున్నారు జిగేల్ రాణి. ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడంజీ? జిల్ జిల్ జిగేల్ రాణి అని నార్త్ ఆడియన్స్ త్వరలోనే నాన్ స్టాప్గా పాడుకుంటారేమో. ఏమో ఏంటి, ఖచ్చితంగా పాడుకుంటారు. ఇన్నాళ్ళు ఏదో మిస్ఫైర్ అయింది కానీ ఈసారి మాత్రం గురి తప్పదు అనంటున్నారు పూజా హెగ్డే. ఈసారి ఐ మూలగా చూశానంటే కుర్రకారంతా నా వైపు చూడాల్సిందే అన్న ధీమా కనిపిస్తోంది ఈ భామలో. చాన్నాళ్ల తరువాత షూటింగ్ సెట్కి హాజరయ్యారు పూజా హెగ్డే. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న దేవా సినిమాలో నాయికగా నటిస్తున్నారు పూజ. ఈ సెట్లో జాయిన్ అయిన విషయాన్ని షేర్ చేసుకున్నారు సిల్వర్ స్క్రీన్ పాలపిట్ట. నార్త్లో దేవాతో పాటు మరో సినిమాకు కూడా సంతకం చేశారు పూజా హెగ్డే. సౌత్లో యమ క్రేజ్ ఉన్నప్పుడు నార్త్ ప్రాజెక్టులు కూడా అంతే గట్టిగా పూజా తలుపులు తట్టాయి. నార్త్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన పూజ సౌత్ని లైట్ తీసుకున్నారు. దానికి తోడు సౌత్లో చేసిన కొన్ని సినిమాలు ఆడకపోవటంతో కెరీర్ కాస్త డైలమాలో పడింది. గతంలో జరిగిన మిస్టేక్ని రెక్టిఫై చేసుకునే పనుల్లో ఉన్నారట ఈ బ్యూటీ. సౌత్ నుండి మంచి ఆఫర్ వస్తే తప్పకుండా సైన్ చేయాలనుకుంటున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించే సినిమాలో నాయికగా బుట్టబొమ్మను అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం బుట్టబొమ్మ కెరీర్ మళ్లీ గాడిలో పడ్డట్టే. ఎప్పుడూ అబ్బాయిలే లవ్లో ఫెయిల్ అవ్వాలా? ఏం అమ్మాయిలు కాకూడదా? రిలేషన్షిప్స్ గురించి అమ్మాయిలకు ఒపీనియన్ ఉండకూడదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు బెంగళూరు బ్యూటీ నిత్యా మీనన్. ఉన్నట్టుండి ఈ లేడీకి ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయంటారా? అన్నిటికీ ఓ రీజన్ ఉందండోయ్. సూటిగా మాట్లాడటం నాకు అలవాటు అంటున్నారు నిత్యా మీనన్. కథలు నచ్చినా నచ్చకపోయినా మొహమాటానికి సినిమాలు చేసే అలవాటు తనకు మొదటి నుంచి లేదంటారు మిస్ నిత్యా. నిత్యా మీనన్ ఓ సినిమాకి సైన్ చేశారంటేనే అందులో ఏదో డిఫరెంట్ కంటెంట్ ఉందని అర్థం. తనతో పాటు ఎంతమంది హీరోయిన్లు స్క్రీన్ పంచుకున్నా డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఆమె సొంతం.
అందుకే ఆమె కిట్టీలో చాలా తక్కువ సినిమాలే ఉంటాయి. ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవటం ఓ కళ అని అంటారు నిత్య. లేటెస్ట్ గా ఆమె ఓ సినిమాకు సైన్ చేశారు. అందులో లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిగా కనిపిస్తారు. రిలేషన్షిప్స్ ని నేటి తరం అమ్మాయిలు ఎలా చూస్తున్నారన్న విషయం మీద ఈ సినిమాలో డిస్కషన్ ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మంది సెన్సిటివ్ సబ్జెక్ట్స్ తో వస్తున్నారు అన్నది నిత్య అభిప్రాయం. మంచి కాంటెంట్ ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తనకెలాంటి ఇబ్బంది లేదంటారు ఈ లేడీ. థియేట్రికల్ రిలీజ్ అయినా డిజిటల్ స్ట్రీమింగ్ అయినా పట్టించుకోరు ఈ బ్యూటీ. లాంగ్వేజ్ బ్యారియర్స్ అసలే లేవు అన్నది మొదటి నుంచి నిత్య ఫిలాసఫీ. రీసెంట్ గా నిర్మాతగా మారిన కృతి సనన్ తన ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ అదే జోరులో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. అయితే నిర్మాతగా ఓ సినిమా చేయటం అంత ఈజీ కాదంటున్నారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ కెరియర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నిర్మాతగాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూవీ సెలెక్షన్స్ విషయంలో ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో తన బ్యానర్ లో చేయబోయే సినిమాల విషయంలోనూ అంతే జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్ బ్యూటీ కృతి సనన్. మిమీ సక్సెస్ తరువాత అందం, అభినయం ఉన్న క్రేజీ కాంబినేషన్ అన్న పేరు రావడంతో టాప్ స్టార్స్ కూడా ఈ బ్యూటీతో జోడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు కృతి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 9 ఏళ్లు అవుతున్న సందర్భంగా సిల్వర్ స్క్రీన్ జర్నీలో బిగ్ టర్న్ తీసుకున్నారు పరం సుందరి. బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ పేరుతో సొంత బ్యానర్ స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంగా దో పత్తి అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు లీడ్ రోల్లో నటిస్తున్నారు కూడా. తాజాగా తన ప్రొడక్షన్ గురించి మాట్లాడిన కృతి ఈ సినిమా కోసం రోజుకు 16 గంటల పాటు వర్క్ చేశానని చెప్పారు. స్క్రిప్ట్ నుంచి యాక్టింగ్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకోవాలంటే అంత కష్టపడాల్సిందే అంటున్నారు. అయితే నిర్మాతగా తాను ఫుల్ హ్యాపీగా ఉన్నానని, తన తొలి ప్రాజెక్ట్ మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు కృతి సనన్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారీ సోయో.